హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా క్రిస్పీగా తయారు చేసుకుని జంతికలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇదే ప్రాసెస్లో ఇవే కొలతలతో తయారు చేసుకుని చూడండి. చాలా క్రిస్పీ జంతికలను మీరు కూడా టేస్ట్ చేయొచ్చు. అయితే వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, వీటి ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా దీనికోసం ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి 1 కప్పు వేపిన శనగపప్పుని వేసుకొని దానిపై మూతని పెట్టుకొని దానిని మెత్తటి పొడిలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక బౌల్ని తీసుకొని అందులోకి ఒక జల్లెడని పెట్టుకొని అందులో 1 లోటా బియ్యం పిండిని తీసుకొని దానిని కొంచెం కొంచెం వేసుకుంటూ దానిని బాగా జల్లించుకోవాలి. ఇలా జల్లెడ పట్టుకోవడం వల్ల మనకి అందులో ఏదైనా రవ్వగా ఉండల్లా ఉంటే వాటిని తీసుకోవచ్చు. ఇలా బియ్యం పిండిని జల్లించుకున్న తర్వాత ఇంతకుముందు మనం మిక్సీ పట్టుకున్న వేపిన శనగపప్పు పొడిని కూడా ఒక లోటాలో వేసుకుంటే 1/2 లోటా వరకు వస్తుందండి. అయితే 1/2 లోటా వేపిన శనగపప్పు పొడిని కూడా జల్లెడలో వేసుకొని దానిని కూడా బాగా జల్లించుకోవాలి. తరువాత అదే లోటాలోకి 1/2 లోటా శనగపిండిని కూడా తీసుకొని దానిని కూడా ఆ జాలీలో వేసుకొని జల్లెడ పట్టుకోవాలి. అయితే 1 లోటా బియ్యం పిండికి 1 లోటా వేపిన శనగపప్పు పొడి అలాగే శనగపిండి కలిపి వేసుకున్నాం కదండి. కాబట్టి 2 లోటాలు తీసుకుంటే మనకి ఈక్వల్గా సరిపోతుంది. ఈ విధంగా తీసుకున్న తర్వాత అందులోకి 1 స్పూన్ గీని వేసుకోవాలి. అలాగే 1½ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకోవాలి. తర్వాత అందులోకి 1½ స్పూన్ కారాన్ని కూడా వేసుకొని కాస్త వామును తీసుకొని చేతితో బాగా నలుపుకుంటూ అందులో వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత అందులోకి కొంచెం మరిగించుకున్న ఆయిల్ని కూడా వేసుకోవాలి. ఇలా మరిగించుకున్న ఆయిల్ని వేసుకోవడం వల్ల మనకి జంతికలు చాలా క్రిస్పీగా వస్తాయండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత అవన్నీ బాగా కలిసేలాగా గరిటెతో మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా అవన్నీ బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత కొన్ని మరిగించుకున్న వాటర్ని కూడా అందులో కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలండి. ఇలా మరిగించుకున్న వాటర్ని కూడా అందులో వేసుకుంటూ దానిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులోకి నార్మల్ వాటర్ని కూడా తీసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ దానిని ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని దీనిని ముద్దలాగా ప్రిపేర్ చేసుకోవాలి. అయితే దీనిని మరీ గట్టిగా కలుపుకోకూడదండి. చేతికి అంటుకునేలా మాత్రమే కలుపుకోవాలి. ఎందుకంటే ఆ విధంగా కలుపుకుంటేనే మనకి జంతిక అనేది షేప్ అనేది బాగా వస్తుంది. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఒక జంతికల కొట్టాన్ని తీసుకొని అందులోకి మనం తయారు చేసుకున్న ముద్దను కొంచెం కొంచెం పెట్టుకోవాలండి. ఇలా ఈ విధంగా పెట్టుకున్న తర్వాత దానిపై మూతను పెట్టుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న దానిని ఒక ప్లేట్లోకి ఒక చిల్లులు గరిటె మీద జంతికలాగా వేసుకొని ఇలా వేసుకున్న తర్వాత దానిని డీప్ ఫ్రై కోసం ఆయిల్ హీట్ చేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆ ఆయిల్లో 1 బై 1 వేసుకోవాలి. చూశారు కదా, వీడియోలో చూపించిన విధంగా జంతికను 1 బై 1 వేసుకుంటూ ఆయిల్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వాటిని ఒక 2 నిమిషాల పాటు వేయించుకొని 2 నిమిషాల తర్వాత వాటిని స్లోగా 2 వైపులా రివర్స్ చేసుకుంటూ వేయించుకోవాలి. ఇలా కొంతసేపటికి అందులో నుంచి వచ్చిన బబుల్స్ ఆగిపోయిన తర్వాత మనకి అవి పర్ఫెక్ట్గా వేగినట్టండి. అలా వేగిన వాటిని 1 బై 1 స్టైనర్లోకి తీసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత మిగతా పిండిని కూడా ఇంతకుముందు చూపించినట్లుగా 1 బై 1 జంతికల్లా వేసుకుంటూ ఆయిల్లో వేసుకోవాలి. ఈ విధంగా వేసుకుంటూ వాటిని కూడా బాగా ఫ్రై చేసుకొని వాటిని కూడా స్టైనర్లోకి తీసుకొని రెడీ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా క్రిస్పీగా తయారు చేసుకుని జంతికలు రెడీ.